గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి చాలా ప్రశాంతంగా అండ్ బయట చూస్తారు కదా, క్లైమేట్ అయితే చాలా చల్లగా అయితే ఉందన్నమాట. సో ఈ కార్తీక మాసం మొదలైపోయిన నుంచి బాగా చలి అనేది ఎక్కువైపోతుంది. సో రోజు రోజుకు అనేది కాస్తంత ఎక్కువ చలి అనిపిస్తుంది అనమాట. సో బయటకు వచ్చి చూసేలోపు ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది. సో నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనేది ఇప్పటి నుంచి అయితే నేను స్టార్ట్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే పల్లెటూరు వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. సో మార్నింగ్ లేస్తూనే ఎంతో రిలాక్స్గా అయితే నా పనులని స్టార్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను బాల్కనీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అండ్ బాల్కనీ అంతా క్లీన్ చేసి కింద క్లీన్ చేసేదానికి నాకు మొత్తం కూడాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుందన్నమాట. సో నిదానంగా రిలాక్స్గా మార్నింగ్ అయితే ప్రశాంతంగా అయితే కంప్లీట్ చేసుకోగలుగుతామన్నమాట ఏ పనైనా కూడాను. మార్నింగ్ లేస్తూనే కొంచెం యాక్టివ్గా బాగా చేసుకోబుద్ధి అవుతుంది. సో అందుకనేసి లేస్తూనే ప్రతిసారి కూడాను ఈ విధంగా బయటంతా కసువు ఊడ్చేస్తున్నానమాట. సో అలానే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే నా డైలీ వ్లాగ్స్ అనేది ఇకపై నుండి కూడా నేను మొదలుపెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి. సో రొటీన్ వ్లాగ్ అనేది మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం ఏమేమి చేసుకునే ప్రతి ఒక్క పని కూడా మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ డెఫినెట్గా మీకు కూడా కొన్ని నచ్చేటువంటి పనులు కూడా ఉంటాయండి. సో ఎవరైనా కానీ లేడీస్ అనగా మార్నింగ్ లేవగానే మనకి ఈ పని అయితే కంపల్సరీ అని చెప్పచ్చు. నిజంగా చెప్పాలంటే చాలామంది మేడ్స్ని అయితే పెట్టుకొని క్లీన్ చేయించుకుంటానండి. చాలామంది ఇంట్లో పనులన్నీ చేసుకోలేక మేడ్ని అయితే పెట్టుకుంటారు. సో మేడ్ని పెట్టుకోవడం వల్ల మనకు కలిగేటువంటి యూజ్ ఏంటి, అన్యూజ్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను. మేడ్ని పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్క పనికి కూడాను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్క దానికి అంటూ వాళ్ళ వెనకమ్మటి ఉండే బదులు మన పనిలో మనం చేసుకుంటూ ఒకరిపై డిపెండ్ కాకుండా మన పని మనం చేసుకుంటూ పోతే అటువంటివి ఏవీ జరగవు అన్నమాట. చాలామంది అంటే మా ఇంట్లో అది పోయింది ఇది పోయింది అనేసి కూడా చాలామంది అంటుంటారు. బట్ అవి జరిగే ఉంటాయి చుట్టుపక్కల కూడాను. సో మనది ఎంత పల్లెటూరు అయినా కూడాను, మామూలుగా ఎంత పల్లెటూరు అయినా కూడాను ఇప్పుడు మెయిడ్స్ అనేది చాలామంది మేడ్స్తో చాలామంది ఇంట్లో వర్క్ అనేది చేయించుకుంటూనే ఉంటారు. సో వాళ్ళపై మనం డిపెండ్ అవ్వడం కన్నా ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ మన సొంతంగా మన పనులు చేసుకుంటేనే ఆ పనిలో ఉంటూ ఒక తృప్తి అనేది ఉంటుందన్నమాట. సో ఒకరిపై మనం డిపెండ్ కాకుండా మన పని మనం చేసుకుంటూ పోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అది ఇదే అని కాదు, ఏ పని అయినా కానీ ఒకరిపై డిపెండ్ కావడం కన్నా మన పని మనం చేసుకుంటే చాలా బెటర్ అని చెప్పచ్చు. అంటే సడన్గా ఏమైనా అజాగ్రత్తగా ఉన్నప్పుడు వస్తువుల విధంగా అంటే మెయిన్ పెట్టుకోవడం వల్ల అనేసి మళ్ళీ చాలామంది అపోహ అనేది ఉంటుందండి. అంటే వస్తువులు పెట్టుకునేటప్పుడు ఎక్కడొక చోట అనేది మనం పెడుతూనే ఉంటాము. సో అంటే ఇంట్లో పని మనిషి ఉందంటే చాలామందికి టెన్షన్ కూడా ఉంటుందన్నమాట. బట్ నాలాంటి వాళ్ళు అయితే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు. అండ్ మన ఇంట్లో ఎవరు రాకుండా మన కొద్దీ మనం ఇంట్లో పని చేసుకుంటే ఏ వస్తువు ఎక్కడికి పోదన్నమాట. సో ఒకరిని నమ్మి మనము పెట్టుకున్నామంటే అది జాగ్రత్తగా ఉండాలనేసి మనము మనకే కనిపించకుండా దాచిపెట్టేస్తామన్నమాట. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనకే కనిపించకుండా ఎత్తిపెట్టినప్పుడు ఇంకా పక్కన వాళ్ళకి ఏం కనపడుతుందండి. సో కొన్ని విషయాలలో అలా జరుగుతుందన్నమాట. సో పై డిపెండ్ కావడం వల్ల మనం పెట్టే వస్తువు కూడా మనకే గుర్తుండదు. ఎవరైనా ఒకరు ఇంటికి వచ్చారంటే సో ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ మీదకి అయితే వెళ్తుందనమాట. ఆ థాట్ అనేది ఎంత వద్దనుకున్నా కానీ సో అటువైపే అయితే వెళ్తుంది. చాలామంది ఇళ్ళలో జరిగేది అయితే ఇదేనండి. ఇంట్లో ఏ వస్తువు పోకముందు అటువంటి అపోహ అనేది రాదన్నమాట. సో పోయిన తర్వాత మనకి లేనిపోని క్రియేషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయన్నమాట. సో నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఇలా మెయిన్ పెట్టుకొని చేసుకునేదానికన్నా సో పని చేసుకునేది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా మనం తీసుకున్నట్లయితే చాలా వరకు అండి మన పనులు మనము మన బాడీ బెండ్ చేసి చేసుకుంటేనే చాలా వరకు హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పచ్చు. ఇంకా హౌస్ వైఫ్స్కి నిజంగా చెప్పాలంటే మన టైం అనేది ఎక్కువగా ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అంటే మెయిన్ ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేయొచ్చు అంటే మనకి ఎక్కువగా ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మెయిడ్స్ అనేది కాస్తంత మనకి హెల్ప్ఫుల్గానే ఉంటుంది. డైలీ వర్క్ అయితే మరీ అంత హెల్ప్ఫుల్ అనేసి నేను చెప్పలేనండి. ఎందుకంటే మనం చేసే డైలీ రొటీన్లోనే మనము అనేది మన ఇంటి పని అనేది మనం చేసుకుంటేనే కాస్తంత నీట్నెస్గా ఉంటుందన్నమాట. సో ఇంకొకరి పైన డిపెండ్ అయ్యామంటే
సో అది అలాగే ఉంటుంది. కాస్త కూస్త పని అయితే సేమ్ మనం చేసినట్టుగా అయితే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదన్నమాట. అందుకనేసి ఒకరిపై మనం డిపెండ్ అవ్వడం కన్నా మన పని మనం చేసుకుంటేనే ఆ పనిలో అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. సో మార్నింగ్ నాకు ఇద్దరు పిల్లలన్నమాట. సో ఇద్దరు అమ్మాయిలైనా కూడాను సో నా ఇంటి పని నేనే చేసుకుంటూ, అంటే ప్రతి ఒక్కరు చేసుకునేదే అండి. రొటీన్ వ్లాగ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో డైలీ చేసుకునేటివి. సో చాలామంది మేడ్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. అఫ్కోర్స్ చాలామంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చండి. జాబ్ చేసే వాళ్ళకి వీలు ఉండకపోవచ్చు, అలాంటప్పుడు పెట్టుకుంటారు. సో ఇంట్లో ఖాళీగా ఉంటూ మన పని మనం చేసుకునే దానికి చాలామంది బద్ధకస్తులు కూడా ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళకైతే చెప్తున్నాను. సో మళ్ళీ అలా తప్పుగా ఏం అర్థం చేసుకోవద్దండి. మనం చేసుకున్న పనిలో ఒకరికి హెల్ప్ఫుల్గా అవుతుంది, అలానే ఒకరికి ఇంట్రెస్ట్ కలగాలి చేసే పనిలో కూడాను. అవతల వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. మన డైలీ రొటీన్ అనేది ఒకరిపై అనేది డిపెండ్ కాకుండా మనతోనే ఎండింగ్ కావాలి అనేసి ఆలోచన అనేది క్రియేట్ చేసుకోవాలనేసి ఉద్దేశంతో మీతో ఈ మాట అయితే చెప్తున్నాను. సో ఇంకొకలాగైతే నెగిటివ్గా అయితే తీసుకోవద్దు. సో మార్నింగ్ వచ్చేసి ఇది విధంగా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను అనమాట. సో మీరు నా డే వ్లాగ్స్ అన్నీ మీరు గమనించుకున్నట్లయితే చాలా చిన్నటండి, చాలా చిన్న చిన్న ముగ్గులతో అయితే మీకు డేలో అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో చాలామందికి వేసుకుండే వీలుగా అలానే ఇంట్రెస్ట్గా అలానే చూసేదానికి ఎంతో ముచ్చటగా ఎంతో ముద్దుగా కనిపించేటువంటి ముగ్గులు అయితే మీతో అందరితో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మన క్రియేటివిటీ అనేది ఒకరితో ఆగకూడదండి, బట్ ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈజీ టుగా ఇంట్లో మనము చిన్న చిన్న ముగ్గులు ఎలా వేసుకోవచ్చు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అలానే ఈ ముగ్గు ఎలా ఉండేది కూడా నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి సింప్లిసిటీ ముగ్స్ అనేది చాలా వరకు నేను వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ నా డైలీ రొటీన్ వ్లాగ్లో కూడా ముగ్గు అనేది మెయిన్ అని చెప్పొచ్చండి. మామూలుగా మనము మార్నింగ్ లేస్తూనే నీళ్లు చల్లేసి ముగ్గు ఎంత ఇంపార్టెంట్గా వేస్తాము. అంటే మార్నింగ్ నీళ్ళు చల్లిన వెంటనే ముగ్గు అనేది ఒక లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ప్రతి ఇంటిల్లో కూడాను ముగ్గు అనేది కంపల్సరీ అనేది వేస్తారు కదా. ఆ విషయంలోకి వచ్చేస్తే నా చిన్న చిన్న ముగ్గులు అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. చాలా సింపుల్గా ఉండేటివన్నీ మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా వేసుకునేటివని చెప్పొచ్చండి. సో నచ్చిన వాళ్ళు మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మార్నింగ్ బయట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చానన్నమాట. సో ఇంట్లోకి రాగానే కాస్త బీన్స్ అయితే ఉన్నాయి, అలానే కొద్దిగా సాల్ట్ వేసి మనము ఈ విధంగా కొద్దిసేపు మనం అలా నీళ్ళలో వదిలిపెట్టామంటే అందులో ఉండేటువంటి కెమికల్ కానీ మనకి ఎక్కువగా అండి ఇప్పుడు కొనుక్కునే ప్రతి ఒక్కటి కూరగాయలలో కూడాను ఎక్కువ కెమికల్ అనేది మిక్స్ అవుతుందన్నమాట. అంటే మీరు చూసుకున్నట్లయితే పైరుకి కొట్టేటువంటి మందులు కూడాను ఆ చెట్లో ఉండేటువంటి కాయలకు కూడా అంటుతుందన్నమాట. సో అలాంటి బ్యాక్టీరియా అంతా చనిపోవాలనుకుంటే ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఉప్పు నీటిలో ఈ విధంగా మనము నానబెట్టామంటే మన పని మనం చేసుకుంటున్నట్లయితే అందులో ఉన్నటువంటి కెమికల్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను అన్నీ కూడాను గిన్నెలో నేను నైటే కడిగి పెట్టాను కదండి. సో మీకు తెలిసిన విషయమే కదా, ఇంకా డైలీ నేను నైటే గిన్నెలన్నీ కడిగేస్తాను. సో మార్నింగ్ కల్లా కూడాను ఇంకా అవన్నీ ఆరిపోతాయన్నమాట. సో ఎక్కడ ఏ కబోర్డ్లో ఉండేది ఆ కబోర్డ్లోకి అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. సో అలానే హోమ్ టూర్ గురించి నేను ఆల్రెడీ చేశానండి. చూడని వాళ్ళకి వచ్చేసి నేను ఎంటీ హోమ్ టూర్ అనేది చేశానన్నమాట. సో ఫర్నిచర్ అంతా కూడాను సర్దిన తర్వాత ర్యాండమ్గా అయితే వీడియో తీసి పెట్టాను. సో రెండు మీరు చూసి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, నచ్చిన వాళ్ళు వెళ్ళి చూసేయండి. సో ఇక్కడ ఒక స్టవ్ పైన అయితే పాలు పెట్టేశాను అనమాట. నేను ఈవినింగ్ అయితే 1 లీటర్ అయితే తీసుకుంటామని చెప్పాను కదా. సో ఆ లీటర్ని పిల్లలకి నైట్ అయితే కొద్దిగా తాగారు, ఇంకా అవన్నీ పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే పాలు అయితే ఇస్తానండి.
సో నెక్స్ట్ టైం వచ్చేసి ఇక్కడ నేను అన్నానికి అయితే పెట్టేశాను ఒక స్టవ్ పైన వచ్చేసి. సో ఈయనకి మార్నింగే లంచ్ బ్యాగ్ అనేది నేను పంపించేస్తాను. ఇంకా పిల్లలకి వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే తీసుకొని వెళ్తామన్నమాట. అంటే మార్నింగ్ చేసే పెట్టింటాను, బట్ వాళ్ళకి మార్నింగే నేను క్యారీ అయితే పంపించానండి. ఇంకా ఆఫ్టర్నూన్ 11:30కి అలా అయితే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి నేనే ఇచ్చేసి వస్తాను. సో స్కూల్ దగ్గరే కాబట్టి వెళ్ళి ఇచ్చడం అనేది నడుచుకుంటూ వెళ్ళేసి ఇంక ఇచ్చేసి వస్తానన్నమాట. సో ఈరోజు వచ్చేసి ఆయనకి సో పిల్లలిద్దరు బ్రష్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే ప్రతిసారి కూడాను హనీ లేదా కొద్దిగా బెల్లం అయితే యూజ్ చేస్తానండి. అంతే, షుగర్ అయితే పిల్లలకి పాలల్లో అయితే అసలుకి కలిపి ఇవ్వనమాట. సో ఇప్పుడని కాదు, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి బెల్లంతోనే అలవాటు చేశాను. షుగర్ ఏమంటూ తక్కువే. అలా అని చిన్నప్పుడు అయితే అస్సలకి పాలల్లో షుగర్ వేయకుండా నార్మల్ పాలే ఇచ్చేదాన్ని. వాళ్ళకి అలానే అలవాటు చేశామన్నమాట. సో మా ఇద్దరు పిల్లలకి పుట్టినప్పటి నుంచి గేదె పాలు కాకుండా ఎక్కువగా ఆవు పాలు అయితే అలవాటు చేసామన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి పుట్టిన 1 మంత్ నుంచి ఇంకా వాళ్ళకి ఆవులు ఉండేదాన్ని. అప్పుడు మాకు ఇంట్లోటి ఆవులుంటే గేదె పాలు లేకుండా ఆవు పాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి అవి ఇస్తూనే పెరిగారు. సో ఇంకా పెద్ద అయ్యే కొద్దీ ఇంకా 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు వాళ్ళకి ఆవు పాలు అయితే ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి ఈయనకి 2 డేస్ నుంచి కాఫ్ కోల్డ్ ఫుల్ ఉందన్నమాట. అందుకనేసి డైలీ కూడాను ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇడ్లీ కూడా అండి నేనైతే బియ్యం పిండితోనే యూజ్ చేసుకుంటాను అనమాట. సో దోశకి, ఇడ్లీకి అండ్ అలానే గుంత పొంగనాలకి మూడింటికి కూడాను 3 డేస్కి అయితే పిండి నేనే మిక్సీ చేసుకుంటాను. సో ఎప్పటికప్పుడు చేసుకున్నా కానీ చాలా ఫ్రెష్గా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను సాంబార్కి కొంచెం ఎక్స్ట్రానే చేశానండి. ఆల్రెడీ రైస్ అయితే నేను చేసి పెట్టేశాను. అలానే ఇక్కడ సాంబార్ అనేది కాస్తంత ఎక్స్ట్రా అయితే చేసుకొని పక్కనే ఒక స్టవ్ పైన వచ్చేసి బీన్స్, క్యారెట్, కాస్తన్ని బెండకాయలు కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ వేసి కూడాను ఒక 2 విజిల్స్ అయితే రానిస్తున్నాను. ఎందుకంటే సాంబార్ కాస్తంత ఎక్స్ట్రా అయితే చేసుకున్నాను కదా, అది ఈ మధ్య నేను సాంబార్ చేయడం లేదనమాట. రైస్లే కూడా ఉంటుంది కదా అనేసి బీన్స్, క్యారెట్ అలానే బెండకాయలు కూడా కాస్తన్ని కట్ చేసి వేసేసి ఇంకా అవైతే సాంబార్ పెట్టేశాను. సో ఇడ్లీకి అదే సరిపోయింది. అలానే రైస్లో కూడా కూరగాయలన్నీ బాయిల్ చేసేసి వాంతిలో అయితే వేసేసానమాట. కాస్తంత కారం అనేది ఎక్స్ట్రా వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈరోజు కాస్తంత లేట్ అయిపోయిందనమాట పూజకు వచ్చేసి. సో అందుకనేసి ఈరోజు పిల్లల్ని పంపించిన తర్వాతే నేను పూజ అనేది చేసుకుంటున్నాను. సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, అలానే లంచ్ ప్రిపేర్ చేసేయాలి. సో మా వారు మార్నింగే క్యారీ తీసుకొని వెళ్తారు కాబట్టి తప్పకుండా ఇంకా మార్నింగే అన్నీ ప్రిపేర్ చేసేస్తాను. సో ఆఫ్టర్నూన్కి పిల్లలకి క్యారీ అంటూ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తానన్నమాట. సో ఇక్కడ పూజ అనేది చేసుకుంటున్నానండి. సో పూజ విషయానికి వచ్చేస్తే మార్నింగ్ అనేది ఒకసారి అటు అవుతుంది, ఒకసారి ఇటు అవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఉండగానే ఒక్కొక్కసారి దీపం అనేది పెట్టేసుకుంటాను. ఒకవేళ నేను స్నానం చేయకపోయినా కానీ ఈయన మార్నింగ్ చేసినప్పుడు ఈయన అయితే వెళ్ళి పెట్టేసుకొని వెళ్తారనమాట.
సో ఒక్కొక్కసారి ఇంకా ఇల్లు తుడిచినప్పుడు మాత్రం ఇంకా నేనే క్లీన్ చేసుకున్న తర్వాత నేనే అయితే పెట్టేసుకుంటాను. సో ఆయన లేసినప్పుడు ఎక్సర్సైజ్ చేసేసుకొని ఆయన పని వరకు కంప్లీట్ చేసేసుకున్నాక మిగతా పనికైతే పలుకుతారనమాట. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఆడవాళ్ళు పెట్టే కన్నా దీపం మగవాళ్ళు పెడితేనే ఇంటికి మంచిదంటారు. సో ఇంట్లో నువ్వు ఎట్లాగనో ఖాళీగా ఉంటావు కదా, నువ్వే పెట్టేసుకో అని చెప్తారు. ఈయన మాత్రం ఎప్పుడో ఒకసారి అయితే పెడతారు. సో అంటే మంత్లీ 1 టైం అయితే పెడతారండి. మ్యాక్సిమం అది నేను చెప్పినా చెప్పకపోయినా ఆ రోజు కంపల్సరీ పెడతారనమాట. ఏకాదశి రోజు మాత్రం కంపల్సరీ అయితే పెడతారనమాట. సో ఆ ఏకాదశి రోజు మాత్రం ఈయన తినకన్నా అయితే ఉపవాసం అయితే ఉంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఆఫ్టర్నూన్కి వచ్చేసి రైస్ అండ్ సాంబార్ అయితే పెట్టి పంపించాను అనమాట. సాంబార్తో కొంచెం బాగానే తింటారు పిల్లలు, ఎందుకులే అనేసి లెమన్ రైస్ అయితే కలుపుతున్నానండి ఇక్కడ. సో ఆఫ్టర్నూన్కి వచ్చేసి పిల్లలకి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈయనైతే లెమన్ రైస్లో మామూలుగా శనక్కాయ పప్పులు అంటాం కదా, వేరుశనగ కూడా అంటారండి, బట్ మా సైడ్ అంతా కూడాను మేము శనక్కాయ పప్పులు అంటాము. సో అవి వేసి అయితే చేసుకుంటున్నాను. సో ఆయన ఉన్నట్లయితే మేము అసలు తినరనమాట అవి వేస్తే. అందుకనేసి ఈరోజు మాకు కాబట్టిన కాడికి అన్నీ వేసేసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ అయితే ఆయనకి ఉన్నారు కాబట్టి మాకు సంబంధించి అయితే చేసుకుంటాను. అంటే పిల్లలు కూడా బాగా తింటారనమాట. ఈ విధంగా శనగకాయ పప్పులు వేస్తే, అది వేరుశనగ వేస్తే బాగా తింటారు. అందుకనేసి కాస్త ఎక్కువ వేసానమాట. సో మాకు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో లెమన్ వచ్చేసి చెట్టుకైతే కాస్తున్నాయి అనేసి వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇంకా ఇంట్లో లేవన్నమాట. ఎప్పుడు కావాల్సింటే అప్పుడు చెట్టుకెళ్ళి పరిగెత్తా వెళ్ళి తీసుకొచ్చుకోవడమే అనమాట. సో ఈ విధంగా అయితే లెమన్ రైస్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా పిల్లలకి క్యారీ అనేది పెట్టేసుకోవాలన్నమాట. సో సాంబార్ అన్నమంటూ ఏం పెట్టడం లేదు, లెమన్ రైస్ అయితే బాగా తింటారు. ఎందుకంటే నేను రోజు పెడుతూనే ఉంటాను కాబట్టి ఏది వాళ్ళు బాగా ఇష్టంగా తింటారో నాకు తెలుస్తుంది కదా. సో ఆ విషయంలోకి వచ్చేస్తే వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే బాగా తింటారనమాట. ఏ కర్రీ ఉన్నా లేకపోయినా కానీ బాగా చక్కగా కలుపుకొని తింటారు. సో స్కూల్లో వరకు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, పేరెంట్స్ అయితే మనము వెళ్ళి తినిపించడానికైతే అలో అయితే లేదనమాట. వాళ్ళకి ఎంచక్క కలిపిచ్చేసి క్యారీలో మనం పెట్టేసి వాళ్ళకి ఒక నాప్కిన్, స్పూను, వాటర్ బాటిల్ పెట్టినట్లయితే వాళ్ళే తినేస్తారు. ఇంకా పేరెంట్స్ తినిపించాలి అనుకుంటే ఇంటికి తీసుకొని వచ్చి తినిపించాలన్నమాట. సో రూల్స్ అనేది వీళ్ళు చేంజ్ చేశారనమాట. ఫస్ట్ డార్విన్ జాయిన్ చేసినప్పటి నుంచి అండి ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది పెద్ద పాపని స్కూల్లో జాయిన్ చేసి. అంటే ఫస్ట్ నర్సరీకి అయితే అస్సలకి వేయలేదు, ఇద్దరిని వేయలేదనమాట. నర్సరీ వరకు నేను ఇంట్లో చెప్పుకున్నాను. సో ఎల్కేజీ నుంచి వీళ్ళకి వేసానమాట. సో ఇప్పుడు పెద్ద పాప వచ్చేసి ఫస్ట్ క్లాస్, చిన్న అమ్మాయి వచ్చేసి ఎస్కేజీ అనమాట. సో ఇద్దరికైతే పెట్టేశాను. ఇంకా స్నాక్స్ పరంగా వచ్చేసి రోజు అయితే ఒడియాలు కంపల్సరీ అయితే వేసేదాన్ని. సో ఒడియాలు కూడా అయిపోయాయి, అందుకనేసి స్వీట్ బాక్స్ ఉంటే ఇంకా అవి తీసేసి పెడుతున్నాను అనమాట. సో ఈ మధ్య చాలా ఎక్కువగా పెట్టేస్తున్నానండి. అంటే 2 క్యారీస్లో ఒకటి పెరుగన్నం కంపల్సరీ పెడతాను, లేకుంటే రసమన్నం అలా చేసినప్పుడు పెడుతున్నాను అనమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్కువ పెడుతున్నాం మమ్మీ, వద్దు అంతొద్దు, మేము తినలేము, 1 క్యారీ పెట్టు చాలు, ఇంకేదైనా స్నాక్స్ పరంగా పెట్టు తింటాము అని చెప్పారు. అందుకనేసి ఈరోజు పీచ్ మిఠాయి ఉన్నిందనమాట. సో అదైతే పెట్టేశాను. ఇంకా పిల్లలకి లంచ్ అంటూ ఇంక ఇదే అయితే పెట్టేశానండి. సో ఒక వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా చల్లగా క్లైమేట్కి సంబంధించి పెరుగన్నం ఎందుకులే అనేసి ఇంకా నైట్ చేద్దాం కదా రసం అనేసి ఇప్పటికైతే ఇదైతే పెట్టేస్తున్నాను. అండ్ క్యారీ పెట్టిన తర్వాత ఇంకా పిల్లలకి బ్యాగ్స్ అందుకు తీసుకొని వచ్చి బ్యాగ్లో కొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పటి నుంచి అండి కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తాను, ఎక్కడ టైం అవుతుందో అనేసి కొంచెం బిజీగా ఉంటాను. కొన్నిసార్లు వీడియో అనేది నేను షూట్ చేస్తాను, కొన్నిసార్లు చేసాలే అనేసుకొని కెమెరా అనేది స్టాండ్కే ఉంటుంది, బట్ ఆన్ చేసుకోకుండా ఉంటాను. ఇంకా అలా ఫాస్ట్గా అయితే వెళ్తానన్నమాట. కొన్నిసార్లు లేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంట్లో అంతా చేసుకోవాలంటే చాలా టైం పడుతుందండి. మార్నింగ్ చెప్పాలంటే ఒక 4:30కి అలా లేసానంటే డైలీ కూడాను నాకు ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందన్నమాట. అంటే టైం టు టైం లేస్తే అన్ని పనులు కూడాను ఈజీగా అయిపోతాయి. సో ఆఫ్టర్నూన్ క్యారీ ఇచ్చిన తర్వాత ఇంకా మధ్యలో అంతా కానీ మామూలుగా ఇంకా 12 నుంచి నేను 4 o'clock వరకు అండి, మ్యాక్సిమం 3:30 వరకు అయితే ఫ్రీగా ఉంటానన్నమాట. ఈ టైంలో ఇంకా నేను కాసేపు పడుకొని ఇంకా లేసేలోగా మళ్ళీ పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చుకోవాలన్నమాట. సో వీళ్ళు రాగానే ముందు నేను స్నానం అయితే చేపిస్తాను. సో ఇప్పటికిప్పుడు వీళ్ళు నా పని నేనే చేసుకుంటాను, నా స్నానం నేనే చేసుకుంటాను అనేసి అంటుంటారు.
బట్ స్నానం చేశారంటే ఉన్న సోప్ అంతా అరగదీసి పక్కన పెట్టేస్తారు. వీళ్ళు స్నానం చేసేది కన్నా ఒక వారానికి సోప్ అంతా అయిపిస్తారు. వారం రోజులకు కాదండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ బాత్రూంలో కూర్చొని రుద్దుతూనే ఉంటారనమాట ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అందుకనేసి నా చేతులతో నేను చేపిస్తేనే ఇద్దరికి బాగా స్నానం అనేది చేయించినట్టు ఉంటుంది. ఈయనేమో మా వారు పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పించు, తన వరకు తను అంటే వాళ్ళ వరకు వాళ్ళ పనులు చేసుకునేంత వరకైనా నేర్పించు అని చెప్తారు. బాగుండదు. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక యూట్యూబ్లో సారీ పెట్టుకున్నాను అనమాట. నేను అత్తిపండు చేయమంటే రెడీ చేసి పెడతావు. నేను చెట్టు కుదరదా నాకు గమ్ము. నేను రెడీ చూపుడు చిన్నదండి. ఏ డ్రెస్ ఇచ్చినా కానీ నాకు ఇది వద్దు అంటుంది. తన డ్రెస్ తనే సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి అని కాదు, తనకి మ్యాక్సిమం తనకి ఊహ వచ్చినప్పటి నుంచి అంటే ఒక 7th మంత్ నుంచి 8th మంత్ నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే ఏ డ్రెస్ ఇచ్చా కానీ మనం ఇచ్చినది తీసుకొని వేసుకోదనమాట. ఇంకా అది తీసుకుంటేనే అదే సెలెక్షన్ చేసిందే వేయాలంటుంది. అలానే ఇప్పుడు తన ఇష్టాలు కూడా ఒకరు చెప్తే అస్సలు వినదు. అది నేను చెప్పిందే వినాలా, నేను చెప్పిందే జరగాల అంటుంది. సో నాకు నచ్చినట్టు వే అంటుంది. జడ మాత్రం జడ వద్దు, పప్పీలు పెట్టేసి దారిలాగా అని చెప్తుంది. సో అది జడ అస్సలకి వేయించుకోవడం లేదు. సో వీళ్ళిద్దరికి కటింగ్ కొట్టించినప్పటి నుంచి ఇంకా జడ వద్దు, నాకు మామూలుగానే వేసేసే పప్పీ పెట్టేసే అంటుంది. సో నేనేమో వీళ్ళకి జడలు పెంచాలనేసి ఆశ నాకు. ఎందుకంటే అమ్మాయిలు అన్నాక వీళ్ళకి జడలు వేస్తేనే చాలా బాగుంటారు. మామూలుగా వాళ్ళకి కటింగ్ కొట్టిస్తే అంతా అబ్బాయిలకే ఉంటారనమాట. సో అమ్మాయిలకి ఎప్పుడైనా కానీ జడ ఉంటేనే అందంగా ఉంటారనమాట. సో ఈసారి బర్త్డేకైనా వీళ్ళిద్దరికి పూల జడ వేద్దామనేసి అనుకున్నాను. బట్ ఇంతకుముందు మేము ఊటీకి వెళ్ళినప్పుడు ఈయన అంతా ఖరాఫ్ చేయించుకొని వచ్చారనమాట. సో అది బేబీ కటింగ్ అని కొట్టించకన్నా నార్మల్గా జెంట్స్ కటింగ్ అయితే కొట్టించారనమాట ఈయన. సో ఇప్పుడైనా జడ పెరుగుతుంది, మ్యాక్సిమం ఒక 4 monthsకైనా మళ్ళీ జుట్టుకు అందుతుందేమో అనుకున్నాను. సో చూడాలి, అప్పటికల్లా పెరిగితే ఇంకా ఇద్దరికి పటిలంగా కుట్టించేసి పూల జడన్న వేయించాలనేసి అనుకున్నాను. సో పిల్లలకి ఇప్పుడైతేనే బాగుంటారండి, లంగా జాకెట్ వేసినా కూడాను, వాళ్ళకి జడ వేసిన తర్వాత కూడాను. ఎందుకంటే కొద్ది వయసు వచ్చేంత వరకు మన మాట అయితే వింటారు, ఇంకా తర్వాత అస్సలకి వినరు కదండి. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే పిల్లలిద్దరికి ఇప్పుడున్న ఏజ్లో లంగా జాకెట్లు అనేది చాలా బాగుంటాయి వీళ్ళకి. అందుకు మెయిన్ వచ్చేసి వాళ్ళకి జుట్టు ఉంటే ఇంకా అందంగా ఉంటారనమాట. సో అప్పటికల్లా కూడా ఇంకా ఖరాఫ్ చేపికన్నా ఇంకా జుట్టైనా పెంచితే అప్పటికల్లా పూల జడైనా వేయచ్చు అనేసి నా ఉద్దేశం అనమాట. సో ఇంకా వీళ్ళని రెడీ చేసిన తర్వాత పాలైతే ఇద్దామనేసి వచ్చాను. సో ఇక్కడ నాప్కిన్ అనేది నేను అన్నీ ఉతికేసి పక్కన పెట్టాను అనమాట. వంట రూమ్లో యూజ్ చేసేవంటి నాప్కిన్స్ వచ్చేసి 2 వాష్ చేసి పక్కన పెట్టాను అనమాట. అందుకనేసి నేను బయట కొంగుతో అయితే ఇలా పట్టుకొని చేస్తున్నాను. మళ్ళీ నెగిటివ్గా కామెంట్స్ ఏం పెట్టద్దండి. అంటే ఇద్దరికి పాలు కల్పించిన తర్వాత ఇద్దరికి ఒక పోటీ విధంగా అయితే పెట్టాలన్నమాట. నేను ఇదే అని కాదు, ఏదైనా కానీ తిండి విషయంలో కూడాను ఇలానే చేస్తానన్నమాట. అండ్ అలానే వీళ్ళకి చదువు విషయంలో కూడానండి, ఎవరు ఫస్ట్ చదువుతారో ఎవరు ఫస్ట్ రాస్తారనేసి వాళ్ళకంటూ కొన్ని మార్క్స్ అనేది ఇస్తాను అనేసి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలిగేటట్లు అయితే చేస్తానన్నమాట. కొన్ని విషయాలలో అలా అయితే వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు అయితే వినరు. ఎక్కువగా ఆడుకునేటప్పుడు అయితే మన మాట అయితే వినరనమాట. సో పాలిచ్చిన వెంటనే వీళ్ళకి కొద్దిసేపు తాగిన తర్వాత ఆడుకునే దానికి పంపిస్తాను. ఇంకా నైట్ వచ్చేసి హోంవర్క్ రాస్తారు. హాయ్ అండి. సో ఈరోజు వచ్చేసి డే మొత్తం కూడా మీతో షేర్ చేసుకున్నాను అండి. అండ్ డెఫినెట్గా మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతలోపు వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ థింగ్ మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇక ఆల్మోస్ట్ అన్నీ కూడాను డైలీ వ్లాగ్స్ అనేది వస్తాయన్నమాట.
సో ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను చేసినటువంటి డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా దీపం అయితే పెట్టేసుకొని పిల్లలకి స్నాక్స్ పరంగా వచ్చేసి ఫ్రూట్స్ అయితే ఇచ్చాను, అలానే పాలైతే ఇచ్చాననమాట. కొన్ని ర్యాండమ్గా అయితే వీడియోస్ అనేది నేను షూట్ చేస్తానండి. కొన్ని మిస్టేక్స్లో కొన్ని మర్చిపోతాను, అసలు తీయడం లేదు. అంటే కెమెరా మాత్రం పక్కన ఉంటుంది, బట్ ఆన్ చేసుకోకుండా ఉండింటానమాట తొందరలో. సో అందుకనేసి కొన్ని క్లిప్స్ అనేది మిస్ అవుతాయి. అండ్ నా డైలీ రొటీన్ బ్లాగ్స్లో మీకు ఏ పార్ట్ నచ్చుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. సో ఈయన వస్తారనమాట. సో వీళ్ళకి మళ్ళీ చపాతీ అందుకు ప్రిపేర్ చేయాలి. అండ్ ఈయన వచ్చే టైంకల్లా పిల్లలకి పెట్టేసుకున్నానంటే ఇంకా వాళ్ళు తినేస్తారనమాట. డాడీ వస్తే అసలుకి మాట అనేది వినరనమాట. సో ఏదన్నా ఉన్నా కానీ ఈవినింగ్ టైమే నేను మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఆయన వచ్చారంటే అసలుకి వినరు, బాగా మారం చేస్తారనమాట ఇద్దరు వచ్చేసి. సో చూసారు కదా, నా వీడియోస్ మీకు నచ్చుతాయి. అండ్ ఇప్పటి నుంచి కూడాను ఎక్కువగా డైలీ వ్లాగ్స్ అనేది నేను చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చూసారు కదా, ఈ డే వ్లాగ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. సో ఆడికి నేను అండ్ ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ అనేది ఇకపై నుండి వస్తూనే ఉంటాయన్నమాట. నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అనేది షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. రేపు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్. సో ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి 5:30 నుంచి అండి. మామూలుగా మనకి చీకటి పడుతున్న టైంలో మనకు దీపం అనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సో 5 నుంచి 5:30 నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను 6:30 అలా అవుతుంది, ఆ టైంకి అయితే పెట్టుకుంటున్నాను. చాలా వరకు అండి మార్నింగ్ పెట్టినటువంటి పూలు వచ్చేసి వాడిపోతాయి అన్నమాట. సో మార్నింగ్ పెట్టిన పూలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఏదో ఒక పువ్వైనా సమర్పించుకోవాలన్నమాట.